praising, glorifying, thanking God. మరి వేకువని దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆయన నామాన్ని పొగుడుతూ ప్రారంభించడం అనేది ఎంతో శ్రేష్టమైనది. It's really good because that builds up our relationship with God, and that's today's topic. అది నిజంగా చాలా మంచిదండి ఈ విధంగా దేవునికి స్తోత్రాలు చెల్లించడం. ఇది మనమును దేవునితో ఒక మంచి సంబంధంలోనికి సహవాసంలోనికి మనం నడిపిస్తుంది. అందుకని ఈరోజు మన టాపిక్ కూడా మన అంశం కూడా దేవునితో మనకు ఉండే సంబంధం, మన మంచి సంబంధం కలిగి ఉండడం. Relationship with God, when we tell, generally everyone think, yes, I have relationship with God. ఎప్పుడైతే ఈ యొక్క మరి దేవునితో సంబంధం సహవాసం మనం కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు వెంటనే మనం అనుకుంటాం, అవును నేను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాను అని అనుకుంటాం. Now I'll give you 2-3 examples before Brother Rajesh shows the video. మరి రాజేష్ గారు వీడియో చూపించక ముందు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. For example, we all know the president or prime minister of the nation. ఉదాహరణకు చెప్పాలంటే మరి మనకున్నటువంటి ప్రధానమంత్రి వారి గురించి మనమందరికి కూడా వారు తెలుసు. We know, but he does not know us. చూడండి, ప్రధానమంత్రి కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ని వారు మనకు తెలుసు కానీ వారికి మనం తెలియదు. Okay. So the word know is used both the places, but that shows that there is no relationship between the so-called president, prime minister and yourself. ఈ తెలియదు నో అనేటటువంటి మాట ఇద్దరికీ ఉపయోగపడుతుంది. 2 విధాలుగా మనము ఉపయోగిస్తున్నాము. కానీ మనము వారిని గుర్తెరుగుతున్నాం కానీ వారు మనను వారికి మనము తెలియము అనగా వారికి మనకు మధ్యలో సంబంధము అనేది లేదండి, సహవాసం అనేది లేదు. I'll give you a simple example. I got connected with Chinna Abraham Pastor in 2016 November. ఒక మరి ఉదాహరణ చెప్తాను. 2016లో నవంబర్లో నేను మరి అబ్రహాం పాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. I very well remember that was the night on 2nd. I came by train and one of the believer of the church just came and picked me up and put me in the room. Just Pastor Abraham came and told hi and he went off because he didn't knew me, but he knew a teacher from Christ for You Ministry is coming. చూడండి, మరి ఆ యొక్క రాత్రి మరి ఆ నవంబర్ 2016 ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. మరి నేను ఎప్పుడైతే ట్రైన్ కేరళ నుండి వచ్చానో మరి మార్కాపురంలో దిగినప్పుడు మరి యొక్క విశ్వాసి అబ్రహాం పాస్టర్ గారికి విశ్వాసి వచ్చి మరి నన్ను రిసీవ్ చేసుకొని ఒక రూమ్ లో మరి ఆయన నన్ను నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అబ్రహాం పాస్టర్ గారు వచ్చి జస్ట్ ప్రైజ్ లార్డ్ హాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. అనగా జస్ట్ ఒక టీచర్ వచ్చారు అన్న రీతిగా అలా వచ్చి పలకరించి వెళ్ళిపోయారు. Because he didn't knew Alex at that time, but now as 5 to 6 years have passed, now he knows Alex, so and Alex knows Pastor Abraham, so now there is a relationship. We can understand each other and we can have the same frequency and we talk to each other. చూడండి, మరి ఆ యొక్క మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి అబ్రహాం పాస్టర్ గారికి అలెక్సారి గారితో ఆ సహవాసం లేదు కాబట్టి కేవలం అలా పలకరింపుతోనే సరిపోయింది. కానీ ఇప్పుడు మరి ఒక 5-6 సంవత్సరాల నుండి పూర్తిగా మరి ప్రతిరోజు మాట్లాడుకోవడం ద్వారా, మేము కలవడం ద్వారా ఇప్పుడు ఒక సహవాసం అనేది ఏర్పడింది. ఇప్పుడు పూర్తిగా మేము సహవాసంలో గుర్తెరుగుతూ ఉన్నాం. So I'm coming to that point of relationship with God. How many of us have relationship with God? కాబట్టి ఈ విషయంలో మనము మరి ఈ యొక్క సందర్భంలో మరి మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎంతమంది మనము మరి దేవునితో ఇలాంటి సంబంధము, పరిపూర్ణమైనటువంటి సన్నిహితమైన సహవాసము మన దేవునితో కలిగి ఉంటున్నాం. Not just know about God, but know God.
అంటే కేవలము దేవుని గురించి, ఆయన నామం గురించి ఏదో నాకు దేవుడు తెలుసు అని కాదు కానీ, పూర్తిగా దేవునితో మరి ఆ సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నామా? పూర్తిగా దేవునితో సహవాసం కలిగి ఉంటున్నామా? So that we can have an intimate relationship with God. మరి దేవునితో సత్సంబంధాన్ని, మరి పూర్తిగా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. I'll give you one more example for that. మరి ఈ సహవాసం కొరకు మరి ఒక ఉదాహరణ చెప్తాను. We can see the couple, husband and wife, who have intimate relationship. They don't fall off easily. But a relationship which is just for the namesake relationship, for a small issue also they fall off. చూడండి, మరి భార్య భర్తల విషయంలో మనం ఆలోచించినట్లయితే, ఎవరైతే ఏ భార్య భర్త అయితే సన్నిహితమైన సంబంధం వారి మధ్యలో కలిగి ఉంటారు, మరి ఒకటిగా ఉంటారు, మరి ఏ సమస్యలు వచ్చినా వారు పడిపోరండి, వారు నిలబడి నిలకడగా ఉండగలుగుతారు. కానీ ఏ భార్య భర్తలైతే వారి మధ్యలో ఆ యొక్క సన్నిహితమైన సంబంధం ఉండదో, ఏదో బ్రతికి ఉన్నాము, లేకపోతే జీవిస్తున్నాము, కలిసి ఉంటున్నామంటే ఉంటున్నాం అన్న రీతిగా ఉంటున్నారు, అలాంటి వారు చిన్న సమస్య కూడా మరి త్వరగా మరి పడిపోతూ ఉంటారు. So this all was just an introduction to see how important is this word relationship. Now Brother Rajesh will show the video, then I'll take my class. ఈ 3 మరి ఉదాహరణలు కూడా నేను ఎందుకు చెప్పానంటే, ఈ సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావాలి, దాని కొరకు వివరించాను. ఈ సమయంలో రాజేష్ గారు మరి ఆ వీడియోను మనకు ప్లే చేస్తారు, విందాం. నేడు నేను మీతో దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. ఆయన గురించి తెలుసుకోవడం మాత్రం కాదు, ఆయనను వ్యక్తిగతంగా అన్యోన్యమైన రీతిలో ఎరిగి ఉండాలి. ఎవరితో అయినా ఒక సంబంధం కలిగి ఉండడానికి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. వారి స్వభావం గురించి, గుణము గురించి, వారు ఎవరో మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గుణాన్ని మనం అపార్థం చేసుకుంటే, ఉదాహరణకి ఈ వ్యక్తి సరదాగా ఉన్నాడు, ఇతనితో హాస్యం చేయొచ్చని మీరు అనుకుని మీరు అతనితో సరదాగా ఉండి హాస్యం చేసినట్లయితే, కానీ ఆ వ్యక్తి సున్నితమైన మనసు గలవాడైతే మీ హాస్యం ద్వారా వారు గాయపరచబడతారు. కాబట్టి మీరు వారితో కలిగి ఉన్న సంబంధం చెడిపోతుంది. మీరు దీన్ని గ్రహించినా గ్రహించకపోయినా, దీన్ని మీరు గుర్తించకపోయినా సరే, మీరు నిరంతరం మనుషులను పరిశీలిస్తూ ఉంటారు. మొదట వారు ఎలాంటి వారో, వారి గుణమేంటో పరిశీలించిన తర్వాత మీకు వారి మీద కలిగిన అభిప్రాయాలను ఆధారం చేసుకుని వారితో సంబంధాన్ని మీరు కలిగి ఉంటారు. దేవుని విషయంలో కూడా ఇది వాస్తవమే. దేవుడు ఎవరో, ఆయన స్వభావం ఏంటో, ఆయన గుణమేంటో మనకు తెలియకపోతే ఆయనతో మనం సంబంధాన్ని కలిగి ఉండలేం. మరి ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. దీనిని నేను నా వ్యక్తిగత అనుభవాల ద్వారా, నేను పరిచయం చేసిన మనుషులను చూచడం ద్వారా తెలుసుకున్నాను. సాతాను వారి యొక్క మనసులను మతపరమైన బోధల ద్వారా దేవుని విషయంలో చెరిపి ఉన్నాడు. ప్రియాములవి దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండకుండా మనల్ని ఆటంకపరుస్తున్నాయి. మానవాళికి వ్యతిరేకంగా వచ్చిన మొదటి శోధనను ఇది పోలి ఉన్నది. ఏదైనా వనములో సర్పము ఆదాముకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు జరిగిన విషయం. వాడు ఇదే చేశాడు. వాడు దేవుని స్వభావానికి వ్యతిరేకంగా వచ్చాడు. వాస్తవానికి వాడు దేవుని నిందించడం ప్రారంభించాడు. లేఖనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 చెప్తున్నాయి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనసులను చేర్పబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎటులైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతాను ఏ రీతిగా ఆదామవ్వలకు వ్యతిరేకంగా పోరాడాడో మనకు వ్యతిరేకంగా కూడా అలాగే పోరాడుతున్నాడు. సాతాను ఆదామవ్వ విషయంలో ఏం చేశాడు? ఆదికాండం 3:4-5 ఇలా ఏలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ సర్పం వారిని మంచి చెడ్డలు మీరు దేవుని వలె అయిపోతారని దేవునికి తెలుసు కనుకనే ఆయన మీరు తినకూడదని చెప్పాడు అని అన్నాడు. ఇది కుయుక్తితో చేయబడింది. మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏమి జరుగుతుందో మనం చూడగలం. నిజానికి ఇక్కడ సాతాను దేవుని యొక్క స్వభావానికి, ఆయన యొక్క గుణములకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. వాస్తవానికి సాతాను ఇక్కడ దేవుణ్ణి నిందిస్తున్నాడు, దేవుని యొక్క గుణమును తప్పుపడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పాడు, ఆయన మీకు అన్నింటినీ ఇవ్వలేదని చెప్పాడు.
దేవుడు మీకు ఇవ్వకుండా కొన్ని విషయాలను దాచిపెట్టాడని చెప్పాడు. మీరు ఈ చెట్టు ఫలమును తినడం ద్వారా దేవుని వలె మీరు ఉంటారని చెప్పాడు. మీరు ఏదైతే చేయగలరో అది మీరు చేయకుండా దేవుడు మిమ్మల్ని ఆపుతున్నాడు అని చెప్పాడు. ఈ రీతిగా సాతాను దేవునికి వ్యతిరేకంగా వచ్చాడు. ఒకవేళ ఆదాము అవ్వ ఈ విషయంలో ఖచ్చితంగా నిలబడి ఉంటే, సాతాను నువ్వు చెప్తున్న మాటలు నమ్మడానికి మా దగ్గర ఎటువంటి ఆధారం లేదు, దేవుడు పరిపూర్ణమైన లోకాన్ని సృష్టించాడు, భూమి పరిపూర్ణంగా ఉండింది, వారికి అక్కడ ఎటువంటి కొరత లేదు, దేవుడు వారి అక్కర్లని తీర్చాడు, వారికి కావాల్సిన ఆహారమును వారికి కావాల్సిన మంచి వాతావరణమును దేవుడు ఇచ్చాడు, వారికి అక్కడ ఏ సమస్యలు లేవు. నేడు మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, కానీ ఆదాము వాళ్ళకు వాటిలో ఏ ఒక్కటి లేదు. దానికి వారు ఒక్క నిమిషం ఆగి దేవుడు మన నుండి ఏదైనా దాచిపెడుతున్నాడు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారం అని ఆలోచించు. దేవుడు 100% మంచివాడై ఉన్నాడు. సాతాను చెప్తున్న అబద్ధమును నేను తిరస్కరిస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించట్లేదని, దేవుడు శ్రేష్టమైనది నాకు ఇవ్వట్లేదని నీవు చెప్తున్న అబద్ధాన్ని నేను నమ్మను. వారు ఈ రీతిగా ఆలోచించి ఉంటే అక్కడున్న శోధన నిలిచిపోయేది, వారు ముందుకు వెళ్ళిపోయేవారు. మీకు తెలుసా, ఈ సమయంలో నేను మిమ్మల్ని నేరుగా చూడలేను. మిమ్మల్ని చూడగలిగి మాట్లాడగలిగి ఉంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. చూడండి, సాతాను మిమ్మల్ని దేంట్లోకి అయితే నడిపించి ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో అయితే మీరు ఓడిపోయి ఉన్నారో, మీరు చేసిన పాపం ఏదైనప్పటికీ వాస్తవానికి వీటన్నిటి యొక్క మూలం ఏంటంటే, నిజానికైతే మీరు దేవుని మంచితనమును తిరస్కరించైనా ఉండాలి, లేదా అజ్ఞానంలోనైనా ఉండి ఉండాలి. ఇది కఠినమైన మాటగా వినబడొచ్చు, మీరు లేదు అలా లేదు అనవచ్చు, కానీ అలాగే ఉంది. ఉదాహరణకి ఎన్నిసార్లు మనం చూడలేదు, మనుషులు డబ్బు విషయంలో శోధించబడతారు. వారికి సంతోషాన్ని ఇస్తుంటారు, అన్యాయంగా మెప్పు పొందడానికి ఇతరులను వెన్నుపోటు పొడుస్తారు. మీరు ఇవన్నీ విషయాలు చేస్తున్నారు ఎందుకంటే ఏమి నమ్ముతున్నారంటే మిమ్మల్ని మీరే హెచ్చించుకోవాలని. దేవుడు ఇంకో మాటలో దేవుడు మంచివాడు కాదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నన్ను దేవుని యొక్క విషయాలను సరిగా అర్థం చేసుకోలేదని ఇర్మియా 29:11 ఇలా చెప్తుంది. గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మీరు మీ గురించి కలిగిన ఉద్దేశాల కంటే కొన్ని వేల రెట్లు గొప్పగా ఉన్నవి. మీరు దేవునికి లోబడి అబద్ధం దేవుడు నమ్ముతాను, అప్పుడు నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. మీరు ఎటువంటి ఆలోచనతో ఆయన నా పక్షంలో ఉన్నాడని, అప్పుడు మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. మీరు దొంగతనాలు చేయరు, ఇతరులను అన్యాయంగా వాడుకోరు. లైంగికపరమైన ప్రవర్తనలో కూడా ఇక్కడ సున్నితమైన విషయాలు ఉండవచ్చు. వారు కలిగి ఉన్న జీవన విధానాలు కలిగి ఉండడానికి కారణం వారి నమ్మకాలు. వారు సాతానికి ఇతరు మనుషుల ద్వారా విన్నారు. బైబిల్ మతము దేవుడు నీ జీవితాన్ని నీవు ఆశించరు గనుక ఈ నూతనమైన దాన్ని ప్రయత్నించు, నీకు ఇది నచ్చుతుంది, నీవు దాన్ని ప్రేమిస్తావు. ఇటువంటి మాట, ఇదిగో దేవుడు నీ ఆనందాలకు వ్యతిరేకమైన అబద్ధాలు చెప్తాడు. నీవు ఒక్కరినే వివాహం చేసుకుని ఆయన చెప్తున్నాడు, కానీ ఇదిగో ఇదిగో అనేకులతో నీవు సంబంధాన్ని కలిగి ఉండగలవు అని వారు చెప్తారు. దేవుడిని విమర్శించడమే. ఆదాము సృష్టించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆయనకు తెలియదు. ఆయన ఆదాము అవ్వను కలిగి చేయాల్సింది అంటారు, కానీ అది అబద్ధం. చూడండి, వాస్తవానికి మీరు దేవుని యొక్క మంచితనము కలిగిన వారైతే అప్పుడు మీరు ఆయనతో సరైన సంబంధాన్ని కలిగి ఉండగలరు. మనము దేవుణ్ణి తప్పుగా సూచిస్తా ఉన్నది. వారు ఏం చెప్తున్నారంటే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని, దేవుడే మన చదవని కలుగజేస్తున్నాడని, దేవుడు మనకు శత్రువు అయి ఉన్నాడని అభిప్రాయాన్ని కలుగజేస్తున్నారు. అది దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన పట్ల కలిగిన చిత్తము ఎల్లప్పుడూ మంచి లేఖనాల్లో మనం దాన్ని చూడవచ్చు. కానీ మీకు ఒక్క లేఖనాన్ని చూపిస్తాను, ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. 3 నుండి 10వ వచనం వరకు. పెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడి మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయన నువ్వు నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగి ఆయన మీద శోధించు ఇలాగూ అడిగి, అయితే నేల మీద రేలుతో ఏమో రాయించుంటే వారు ఆయన తల ఎత్తి చూచి మీలో వాడు మొట్టమొదట ఆమె మీద రాయించుండే. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు ఒప్పించబడి, ఇక్కడ వారు ఒప్పించబడ్డారు. ఒకడు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే
అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అన్నాను. అందుకు యేసు "నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. పాపమును బట్టి అనగా వ్యభిచారమును బట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ఆమె చేయుటకు తిరస్కరిస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారము ఆమె చేసిన పాపమును బట్టి యేసు ఆమె చేసిన పాపమును ఖండించాడు. వాస్తవానికి ఆయన తనకు చెప్పాడు, ఇదిగో నీ వ్యక్తిను ఆయన ఆమోదించలేదు. కానీ ఆమె యొక్క పాపమునకు తీర్పు తీర్చడానికి బదులుగా నీకు కనికరానికి మనుషులు అబద్ధాలు చెప్తారు. వారు అనుకుంటారు, ఇదిగో దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, ఆయన నన్ను ద్వేషిస్తున్నాడు అనుకుంటారు. మీరు ఇటువంటి వైఖరి కలిగి ఉన్నట్లయితే, దేవుని స్వభావం గురించి ఇటువంటి అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే సంబంధాన్ని ఆటంకపరుస్తుంది. మీరు దేవుడు మంచివాడని గుర్తించాలి. పాత నిబంధన వాస్తవమే. ధర్మశాస్త్రము మన పాపములను చూపించింది మరియు ధర్మశాస్త్రం జతపరచబడింది. అది ఖచ్చితంగా అమలుపరచబడింది కూడా. దేవుడు ఆ రీతిగా చేసి చూపించాడు. అయితే యేసు వచ్చి మనకు బదులుగా చనిపోయాడు. శుభవార్త ఏంటంటే, మనం ఇక బంధన యొక్క కఠినమైన శిక్షల కింద ఏమాత్రము కూడా లేము. వివరిస్తాను ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటని, అలాగే దేవుని యొక్క నిజమైన స్వభావము ఎల్లప్పుడూ ఉన్నదని. అయితే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి మీరు మొట్టమొదటిగా తెలుసు ప్రేమై ఉన్నాడని, ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడని. ఆ తర్వాత అపవాది చెప్పే అబద్ధాలని, ఆయన మిమ్మల్ని గాయపరుస్తున్నాడని, ఆయనతో మీరు సంబంధం కలిగి ఉండలేరని మీరు దేవుని తెలుసుకున్నప్పుడు అది మీకు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి సహాయపడుతుంది. Thank you, Brother Rajesh. Thank you. కఠినమైన చూపించాడు. అయితే యేసు వచ్చి మనకు బదులుగా చనిపోయాడు. ఈ రోజు శుభవార్త ఏంటంటే, మనం ఇక మీదట ఎన్నడూ కూడా పాత నిబంధన యొక్క కఠినమైన శిక్షల కింద ఏమాత్రము కూడా లేము. రాబోయే తరగతిలో నేను దీని గురించి అధికంగా మాట్లాడుతాగా వివరిస్తాను. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటని, అలాగే దేవుని యొక్క నిజమైన స్వభావము ఎల్లప్పుడూ ప్రేమై ఉన్నదని. అయితే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది దేవుడు ప్రేమై ఉన్నాడని, ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడని. ఆ తర్వాత అపవాది చెప్పే ఈ యొక్క అబద్ధాలను మీరు తృణీకరించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదని, ఆయన మిమ్మల్ని గాయపరుస్తున్నాడని, ఆయనతో మీరు సంబంధం కలిగి ఉండలేరని. మీరు దేవుని యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు అది మీకు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడానికి సహాయపడుతుంది. Thank you. Thank you. But before I get into my teaching, I want to just see what is your understanding from this video that you have heard now. మరి నా యొక్క ఈ యొక్క అంశం, నా టీచింగ్ బోధించబోయే ముందు, మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఈ యొక్క వాక్యముల నుండి మనకి ఏం అర్థమైందో, మీకు అర్థమైనటువంటి విషయాలు దయచేసి మరి పంచుకోవాలి. మరి మీకు ఏం అర్థమైందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు పాస్టర్ గారు. God is love. అంటే మనం First John 4:8. ధర్మశాస్త్రం కింద Praise లేము. God. Praise God. Praise God. So Sister Kirti is a very good student of this batch. Anyone else like that? ఇంకెవరైనా చెప్పాలనుకునేవా చెప్పండి. ఇప్పటి వరకు మనం విన్న వాటిలో నుండి మీరు ఏం నేర్చుకున్నారు?
Amen. Amen. ఆమేన్. I was coming to that. We will tell that only when we have the relationship with God. రిలేషన్. ఎప్పుడు మనం ఈ మాటలు చెప్పగలుగుతాం అంటే ఎప్పుడైతే మన దేవునితో ఆ సరియైన సంబంధం ఉంటుందో అప్పుడే ఈ మాటలు మనం చెప్పగలుగుతాం. And that is what so beautifully he started with the first couple in the whole world. కాబట్టి ఆయన ప్రారంభమే మరి మన ప్రపంచంలో మొట్టమొదటి భార్యాభర్తల ద్వారా ప్రారంభించాడు. So we'll read very slowly from Genesis 3, verse 1 onwards. I'll be stopping in the middle, then we'll try to understand. ఆదికాండము 3వ అధ్యాయము. మరి చాలా నిదానంగా మనం చదువుదాం. Can someone read? ఎవరైనా ఒకరు దేవుడైన చదవండి. యెహోవా ఫస్ట్ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది 1 second. Stop there. Stop there. Snake was more subtle. Subtle means what? ఈ యొక్క సర్పము మరి భూజంతువులన్నిట్లో కూడా యుక్తి గలదై ఉండెను అనగా యుక్తి అనగా ఏంటి? First, what is that in Telugu? The word యుక్తి గలదై అనగా yukti. Yukti means ఆ, what? No, deceive came first, then became subtle. Subtle means now, for example, you see a lion in front of you. ఉదాహరణకు చెప్పాలంటే మరి ఒక సింహాన్ని మన ఎదుట మనం చూసామనుకోండి, It comes roaring in front of you. What will be your reaction? ఆ సింహము మన మన ఎదుటకి మరి ఎంతో గద్దిస్తూ వస్తుందనుకోండి, అప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? One. Now, suppose an elephant comes bringing his trunk front and lifting and coming in front of you. What will be your reaction? మరి ఒక ఏనుగు మరి తన యొక్క తొండాన్ని అలా పైకి కిందికి లేపుతూ ముందుకు వస్తుందనుకోండి, అప్పుడు మన యొక్క ఎలా ఉంటుంది మన యొక్క స్పందన? Thirdly, you see one ant, a small ant is standing in front of you, wagging its tail. What will be your reaction? మూడవదిగా ఒక చీమ మరి అలా మన ముందు మన ముందు అలా తోకూపుతూ అలా ఉంది అనుకోనండి ఆ చీమ. మరి అప్పుడు ఆ సమయంలో మన యొక్క స్పందన ఎలా ఉంటుంది? చెప్పండి. ప్రొక్కేస్తాం పాస్టర్ గారు. Eh? చీమకైతే భయపడం పాస్టర్ గారు. భయపడము. భయపడం. Praise God. Why? Because you know it's subtle. It can do nothing. చూడండి మనకు తెలుసు ఇది ఎందుకంటే ఇది ఏమీ చెయ్యలేదు అని దాన్ని మనము ఈజీగా తీసి పడేస్తాం. So that's the way in all the animals, the deceiver came in the snake because it was so subtle, just came, creeped in, it's standing there like this. మరి అన్ని జంతువులలో ఈ యొక్క సర్పము అది కేవలం అలా అది మరి అది పాకుతూ అలా వచ్చి అక్కడ ఉంది అంతే. దానిని మరి మోసపుచ్చడానికి సాతాను వాడుకున్నాడు. Okay, so it clearly tells now the serpent was more subtle than any beast in the field. So Satan very cleverly took the most subtle thing and he came there in front of Eve. చూడండి మరి చాలా ఇక బలహీనమైనటువంటి అంటే ఏమి కూడా చేయలేనటువంటి ఆ యొక్క సర్పము ఆ యొక్క జంతువులన్నిట్లో కూడా యుక్తి గలదే అని అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ సాతాను మరి సర్పమును వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Sister, continue reading. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? Yeah, stop. Now, to whom did the serpent go and talk? ఈ సర్పము ఎవరితో వెళ్ళి మొదటగా మాట్లాడుతుందండి?
స్త్రీతో పాస్టర్ గారు. 3. To whom did God give his plan? దేవుడు ఎవరికి మొదట ప్రణాళికను ఇక ఆలోచన ఇచ్చాడు? ప్రణాళికను. ఆదాము Brother పాస్టర్ Manish, గారు. Brother Manish answered Adam. Okay. ఆదాం. Now again, see, we can understand very important. In Genesis 2:17, we can see God is telling to Adam, you can eat the fruits of all the tree, which is good for you, other than one tree, which is the tree of knowledge of right and wrong. You shall not touch that. You shall not eat that. చూడండి 16, 17 వచనాలు చూసినట్లయితే ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, ఈ చెట్ల వృక్ష ఫలములన్నిట్లో కూడా మరి నిరభ్యంతరంగా మీరు తినవచ్చు. కేవలం ఒక్క చెట్టు, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు వృక్ష ఫలములు మాత్రం తినకూడదు అని చెప్పాడు. Now this is not there in Bible, but this is Alex theology, or I make things simple, so I'm putting like this. Maybe Adam would not have told completely to her, or maybe he would have told something wrong to her. Maybe. ఇది బైబుల్ అయితే లేదు. కానీ నేను ఇలా మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. బహుశా మరి ఆదాము మరి హవ్వతో ఈ మాటలు చెప్పుండకపోవచ్చు. లేదా చెప్పినప్పుడు మరి సరియైన విధానంలో పూర్తిగా అర్థమయ్యే రీతిగా మరి ఆయన చెప్పి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. Why I'm telling that is, I do not know about you all, but in our office, in the ice breaking, what happens is one person comes and tells something in his ear. The game is like this. Then I have to tell to second person tells to the third person. In the end, we see whether the news has passed correctly, and it never happens because the words gets mixed up or added up or deleted when the message is conveyed. చూడండి మరి ఇలా ఒక గేమ్, ఒక ఆట అనేది ఉంటుంది. ఒక సందేశమును ఒక వ్యక్తి చెవిలో చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్లి మరొకరి చెవిలో చెప్పాలి ఆ చెప్పినటువంటి ఆ మాటను. మరలా ఆ యొక్క సందేశాన్ని వెళ్లి మరొక వారి చెవిలో చెప్పాలి. ఇలా ఒక్కొక్కరు కూడా అదే సందేశాన్ని చెప్పినప్పుడు చివరికి వారు పరిశీలన చేస్తారు. మొదట చెప్పినటువంటి ఆ సందేశము, చివరి చెప్పినటువంటి ఆ మాట అది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆ సందేశం ఒకటిగా ఉండదు. ఎందుకంటే మరి ఒక్కొక్కరు కొన్ని మాటలు వాళ్ళు కట్ చేస్తారు, లేకపోతే కొన్ని యాడ్ చేస్తారు. ఆ రీతిగా ఒకే చెప్పబడిన సందేశము చివరికి వచ్చేసరికి అది మారిపోతుందండి. Now we'll see in the question that the serpent is asking Eve. ఇప్పుడు సర్పము హవ్వను అడుగుతూ ఉంది. We'll see that question. Sister, can you read that again? ఈ ప్రశ్నను మరలా మనం చూద్దాం. స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లల్లో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. See how cunningly, now the brother Rajesh is coming, cunningly he came. He didn't point her directly, tempting her to eat the fruit from the tree of knowledge, but he's bringing doubt in her mind, a confusion, a spirit of doubt in the character of God. Did God allow you to eat all the fruits? చూడండి ఇక్కడ సర్పము ఎంత కుయుక్తిగా మరి హవ్వ దగ్గర ప్రవేశించి మరి ఎలాంటి ప్రశ్నను వేస్తుందో చూడండి. అనగా మరి దేవుడు చెప్పిన మాట కాదు, దేవుడి పైనే వారికి అనుమానం వచ్చే రీతిగా మరి ఇక కుయుక్తిగా ఈ సర్పం అక్కడ మాట్లాడుతుంది. మరి నిజంగా దేవుడు ఈ చెట్ల ఫలములు ఏవి తినవద్దని చెప్పాడా అన్నటువంటి అనుమానాన్ని హవ్వ హృదయంలో ఆ యొక్క విత్తనాన్ని వేశాడు. So means what? Indirectly telling God has hidden something from you. God is not a good God. God does not love you. God is using you like a servant. Like slowly he kept in her mind before exposing her to the temptation. చూడండి ప్రారంభంలో ఇక శోధనకు ముందుగా మరి నిదానంగా సర్పము మాట్లాడుతున్నటువంటి మాటలు, చెప్తున్నటువంటి సాతానుకు యుక్తిగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుడు ఏదో మీ నుండి దాచిపెట్టాడు. దేవుడు ఏదో మీ నుండి మీరు ఏదో పొందుకోవాలని, మీరు ఆయనలాగా ఉండాలని కాకుండా మీకు ఏదో ఒకటి ఆయన దాచిపెట్టాడు. ఆయనలా ఉండకుండా మరి మీరు ఉండాలని అని కొన్ని మాటలను చెప్తూ తనను మోసంలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. I don't think you all are you have done anything wrong, but you all are very, very good people.
but I'm telling about myself. See how Satan came and played with me. When I was a young boy, when I was just in 7th standard, Satan came and told, Are Baba, see your father, he drinks. So he is the male. If you don't drink, you're not the male. So slowly he brought temptation of drinking by exposing me to my father. చూడండి మరి మీ గురించి నాకు తెలవదు. అయితే మీరందరూ మంచివారు. కానీ నా యొక్క సాక్ష్యం గురించి నేను చెప్పాలంటే, నేను చాలా చిన్న ఆహ్, స స బాలుడుగా ఉన్న సమయంలో 7థ్ క్లాస్‌లో మరి నేను ఉన్నప్పుడు మరి సాతానుడు మరి కుయుక్తిగా నాతో ఒక ఆలోచన పెట్టాడు. మరి మీ తండ్రి తాగుతున్నాడు. అయితే మరి మగవారు తాగుతారు. ఇదిగో నువ్వు తాగకపోతే మరి నీవు అలా పిలువబడవు కాబట్టి, ఇదిగో నీవు మరి తండ్రి తాగుతున్నాడు కాబట్టి నీవు కూడా త్రాగొచ్చు అన్నటువంటి ఆలోచన నాలో పెట్టాడు. So before I start drinking, what is that? The doubt came in me. చూడండి మరి నేను త్రాగక ముందు నాలో వచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క డౌట్ ఏంటి? నాలో ఏమని వచ్చింది డౌట్? సాతాను నాలో ఏమని ఆలోచన పెట్టాడు? హ్మ్. So basically, he was testing me, prove that you are a male. చూడండి మరి నీవు మొగాడివా కాదా అని నీవు నిరూపించుకోవాలి అన్నట్టుగా అది ఒక పరీక్షగా నాకు ఆలోచన తీసుకొచ్చాడు సాతాను. Are you able to understand? In the same way, though God had put all the trees of fruit there, he came and first put the doubt on God's character. Has really God given you all the fruits? చూడండి మొట్టమొదటగా మరి ఈ యొక్క అనుమానాన్ని మరి సాతాను తీసుకొచ్చి పెట్టాడు. ఆలోచన ఇచ్చాడు. నిజంగా మరి ఈ తోట చెట్లలో ఏ ఫలము కూడా ఈ వృక్ష ఫలాలు తినకూడదా అన్నటువంటి ఆలోచన తీసుకొచ్చాడు. I always tell he has not changed. This is the same thing he tried with Jesus also. When he came after 40 days of fasting, he came and told, If you are Son of God, you turn rock to bread. చూడండి మరి ప్రభువైన యేసు వారు కూడా 40 రోజులు ఉపవాసము ఉన్న తర్వాత కూడా సాతాన్ని ఇలాగే శోధించాడు. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుమన్నాడు. Means what? The deceiver is coming and showing to God, Jesus, no, 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 no. God has hidden something from you. You are not real. You are thinking you are Son of God, but the truth is you are not Son of God. If you are sure that you are Son of God, change the rock to bread. అంటే సాతాను ఎప్పుడు కూడా ఏదో ఒక అనుమానాన్ని మనిషిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మరి యేసయ్యలో కూడా మరి నువ్వు అనుకుంటున్నావు దేవుని కుమారుడవని. కాదు కాదు. నీవు నిజంగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేస్తే అప్పుడు నేను నమ్ముతాను అని ఒక అనుమానాన్ని అక్కడ తెచ్చింది. Now we'll come back to Genesis 3:3. When serpent came and asked, Did God tell you to eat all the fruits? What was her reply? ఎప్పుడైతే ఈ ప్రశ్న మరి ఆ యొక్క సర్పం అడుగుతుందో వెంటనే మరి 3వ వచనం చూద్దాం. అసలు జవాబు ఏమొచ్చిందో. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. What happened there? What was her reply? ఇప్పుడు ఆమె ఏమని జవాబిస్తుంది? Is her reply same like in Genesis 2:17? 2:17లో దేవుడు చెప్పిన రీతిగానే ఇక్కడ హవ్వ అదే మాటలు చెప్తుందా? అదే సమాధానం ఇస్తుందా? No. So what was the mistake happened there? ఆమె అలా జవాబు చెప్పట్లేదు. అక్కడ జరిగిన పొరపాటేంటి? తినకూడదు We అని all చెప్పారు. read Bible very తినకూడదు అని fast. చెప్తారు Yeah. పాస్టర్ గారు. ఏమండి? అంటే వాళ్ళకి దేవుడు చెప్పినప్పుడు మీరు వీటిని తినకూడదు అని చెప్పారు. బట్ స్త్రీ చెప్పినప్పుడు వాటిని ముట్టకూడదు అనే వర్డ్ ఒకటి యాడ్ కూడా చేశారు. Add చేశారు. Means what?
he or we don't understand God correctly, or we don't understand the person correctly, then we bring our thought on the person's words and we add, and that is what happened here. చూడండి ఒక వ్యక్తితో మనకు సరి అయినటువంటి ఆ యొక్క సంబంధము ఒకవేళ లేనప్పుడు, మరి వారు చెప్పినటువంటి మాటలో వారి గురించిన వేరే అర్థము మనం కలిగి ఉన్నప్పుడు, మరి కొన్ని మాటలు మనం సొంతగా చేర్చే అవకాశము ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. And the moment she added don't even touch, then serpent got a chance to more confuse her, and the next what happens we know in verse 6. Then 5 4 and 5, Satan tells no, 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 it's wrong, God is hiding you something from you. So basically Satan made her to look at the fruit temptingly, to make her feel that that is very lucrative, that's very attractive, and that put the seed in her that made her to look at that fruit and then see what she tells in Genesis 3:6. చూడండి ఇక్కడ ఎప్పుడైతే అలా ముట్టకూడదన్న మాట చెప్పిందో, ఇక సాతానికి ఇంకా అవకాశం దొరికేసింది. ఓహో! ఇంకా మాటల్లోకి నడిపిచ్చింది. 4, 5 వచనాలు చూసినట్లయితే మీరు చావనే చావరు. ఆ యొక్క పండు మరి దేవుడు ఏదో మీ నుండి దాచిపెట్టాడు. మీకు తెలవకుండా మీకు మరుగు చేశాడు. మీరు తినడం ద్వారా మీకు ఏమీ అవ్వదు. మీరు దేవదూతల్లా ఉంటారు అని ఇలాంటి మాటలు, మోసపుచ్చే మాటలు చెప్పిందండి. అయితే 6 వచనంలో మనం ఈ రీతిగా చూడవచ్చు. 6 వచనం చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. Very important. So firstly, in verse 4 and 5, what he did, he tried to bring doubt in the character of God. చూడండి 4, 5 వచనాలు చూసినట్లయితే మొట్టమొదటిదిగా దేవుని యొక్క మరి గుణ లక్షణాల పైన అనుమానాన్ని తీసుకొచ్చింది. Alex, you are male, but you're not male if you don't drink. God is not telling, he's telling lies to you. God does not love you. To prove that you are a male, you have to drink. చూడండి మరి అలెక్స్, నువ్వు మరి మగవాడివైతే నువ్వు తాగాలి, మరి లేదంటే నువ్వు దాన్ని నిరూపించుకోవాలి అని ఏ రీతిగా నాతో చెప్పిందో అదే రీతిగా మరి దేవుడు కూడా మరి ఆయన గుణలక్షణాల పైన మరి ఆ సాతాను అనుమానాన్ని తీసుకొని వస్తుంది. And then like I told the testimony, I go to Greeks and I get the drinks, and the elders come and tell, no, you have to drink and all. See how fast he works so that you fall in the trap. In the same way, there were, now we'll come to Eve, there were a lot of fruits there. They would have seen this tree long back, but now when Satan or serpent kept a temptation in her heart, immediately she found that fruit is very beautiful. Wow, water started flowing from mouth. Yeah, I think it's very good. The temptation came and that made her to take the fruit. చూడండి మరి ఆ యొక్క మరి చెట్ల ఫలాల్లో ఎన్నో చెట్లున్నాయి. ఆ చెట్టును కూడా మరి వారు ఎన్నో సార్లు చూసి ఉండొచ్చు. కానీ వారి కన్నులకు ఆ సమయంలో అది అంత రమ్యముగా చాలా మరి రుచినిచ్చే పండుగ వారికి హవ్వకు అనిపించకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సాతాను మరి ఆ యొక్క చెట్టు ఫలం విషయంలో ఈ మాటలన్నీ చెప్పిందో, వెంటనే స్త్రీ ఎప్పుడైతే మరి హవ్వ ఆ యొక్క చెట్ల ఫలాలు చూసినప్పుడు చాలా మరి నోరూరించేదిగా మరి దాన్ని చూసినప్పుడు అబ్బా నిజమే, ఇది చాలా రుచినిచ్చేటటువంటి ఫలము, ఇది తినాలి, తినడం ద్వారా నాకు బాగుంటుంది అన్నటువంటి మరి ఆ యొక్క శోధనలోకి హవ్వ గురైంది. So very important is all this happened was she never knew that God created her in his own image. మరి బాగా గుర్తుంచుకోవాలి మనము. ఇదంతా కూడా ఎలా జరిగింది ఒకవన్నీ ఆలోచించినట్లయితే, మరి తను దేవుని స్వరూపంలోనే ఉన్నాను అన్నటువంటి విషయము హవ్వ గుర్తించలేకపోయిందండి. But the truth is, God, when he created Adam, he told, I created you in my image.
చూడండి మరి సత్యం ఏంటి అనంటే, మరి ఆదాముని ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో, ఇదిగో నా స్వరూపంలోనే నిన్ను నియమించాను అని చెప్పాడు. He didn't create animals, he didn't create birds, fish, or anything as his image, but he created man in his own image. చూడండి అక్కడ పక్షులు గానివ్వండి, జలచరులు, చేపలు ఇవన్నీ ఏవి కూడా దేవుని స్వరూపంలో లేవు కానీ, దేవుడు మరి మానవుడిని అనగా ఆదామును తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన, ఆయన సృష్టించాడు. He put his spirit in Adam and he told, you are like me. తన యొక్క ఆత్మనే ఆదాములో ఆయన జీవాత్మను ఊదాడు. ఇదిగో నీవు నాలాగా ఉంటావు అని చెప్పాడు. But now the serpent is coming and telling, no, 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 no. God has not created you like him, but he's hiding something from you. If you eat this fruit, then only you'll become like God. చూడండి అయితే ఇప్పుడు సర్పము ఈ సాతాను వచ్చి మోసపుచ్చుతుంది ఏంటంటే, లేదు లేదు నీవు దేవుని పోలికగా లేవు. దేవుడు నీతో ఏదో దాచిపెడుతున్నాడు. ఈ పండు తిన్న తర్వాతే నీవు దేవునిలా అవుతావు అని సర్పం మోసపుచ్చుతుంది. That's the time only you'll have the knowledge of right and wrong. That's why God is hiding you. Eat that fruit, you will not die, but you will become like God. చూడండి ఏ సమయంలో అయితే నువ్వు పండు తింటావో ఆ సమయంలోనే మరి ఆ యొక్క తెలివి నీకు కలుగుతుంది. నీ కన్నులు తెరవబడతాయి. ఇదిగో నువ్వు దేవునిలా అవుతావు. ఆ పండు తినములనే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది అని సర్పము మరి చెప్తూ ఉంటుంది. Now a question to you all. If Adam and Eve had real relationship with God, would they fall from the temptation? ఒక నా ప్రశ్న మీకు. మరి ఆదామవ్వలు దేవునితో ఆ సరియైన సంబంధం కలిగి ఉంటే వారు ఈ యొక్క శోధనలో పడి ఉండేవారా? నో పాస్టర్ గారు. No. That is what we are coming to. If you have the right relationship with God, if you know his nature, he's good and only good. He is love and he only loves you. He never hates you. He has no bad plan for you. If you know that and you know that and you know that, you will not fall in the trap of Satan. చూడండి మరి దేవుని గురించిన ఆ సరియైన సంబంధం మనకు దేవుని విషయంలో మనం ఆ సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా నన్ను ద్వేషించడు. ఆయన కేవలము మరి నా నుండి ఏది కూడా ఆయన దాచిపెట్టడు. ఆయన ప్రేమ గలవాడు. కేవలం ఆయన ప్రేమ కలిగిన దేవుడే. నా కొరకు ఆయన ఏ కీడును కూడా ఎలాంటి చెడు అనేది నా విషయంలో చెయ్యడానికి దేవునికి ఇష్టం ఉండదు. కేవలం ఆయన ప్రేమించే దేవుడని ఆయన గుణ లక్షణాల పైన మనము తెలుసుకొని ఉన్నట్లయితే సరి అయిన సంబంధం కలిగి ఉన్నట్లయితే మరి దేవుని పూర్తిగా మనము గుర్తెరుగుతాం. I'll give an example now. By our mouth we know, yes, God is good, God is love. We all tell that. But when some problem comes in our life, some very religious person comes and tells, yeah, God has brought this problem for you to teach you to become good. We'll tell, yeah, God has done that. చూడండి మనం నోటితో అయితే చాలా చక్కగా చెప్తాం దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు మంచివాడు అని మనం చెప్పగలుగుతాం. కానీ నిజంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనగా ఉదాహరణకు ఏదైనా మరి మతం నుండి చాలా మరి చెప్పేటటువంటి వారు ఎవరైనా ఒకరు వచ్చి మరి ఏదైనా సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు ఈ సమస్య నీకు ఎందుకు వచ్చింది, దేవుడు నీకు ఈ సమస్య నుండి ఈ బాధ నుండి నీకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు అని అన్నప్పుడు అవునవును వెంటనే మన మైండ్ మారిపోతుంది. అవును నిజమే, దీని ద్వారా ఏదో దేవుడు నాకు నేర్పించాలనుకుంటున్నాడు అని అనుకుంటాం మనం. How many of us have gone through that kind of problem? ఎంతమంది మనకు ఈ రీతిగా జరిగింది, ఎంతమంది ఇలాంటి విషయాల్లో మనకి ఇలా జరిగింది. Praise God, you're not had that kind of experience. But why I'm telling that is, basically the people or the Satan, a serpent comes first is to doubt the character, the nature of God.
చూడండి మరి ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క స్వభావం పైనే ఒక అనుమానమును తీసుకొని సాతాను వస్తూ ఉంటుంది. That's why Paul is telling in 2 Corinthians 11:3. 2 కొరింథీ 11:3 చూసినట్లయితే Can someone read that? ఎవరైనా ఒకరు చదవండి. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. So what is Paul telling? పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? Like అంటే పాస్టర్ the గారు, yeah, sister, tell. అంటే స్త్రీ ఏ విధంగా అయితే మోసపరచబడ్డదో, అంటే ఆ యొక్క రిలేషన్ లేదు కాబట్టి స్త్రీ ఏ విధంగా అయితే మోసపరచబడ్డదో, సో అలా మనం కూడా అంటే మనల్ని మనం మోసపరుచుకుంటామేమో, సో దేవునికి దూరం అవుతామేమో అన్నట్లు అక్కడ ఉంది పాస్టర్ గారు. Yeah, praise God. You're answering correctly, but one very important word you missed there. మరి సరిగా పవిత్రత ఆన్సర్ నుండి. చెప్పావు. అవి మళ్ళా చదవండి. దాంట్లో ఒక వర్డ్ మిస్ అయింది మీరు. అంతా 80% you told, 20% you missed. What you missed? క్రీస్తునందున్నటువంటి ఆ యొక్క పవిత్రత, రిలేషన్. Yeah, praise God. No. Simplicity. You see, he tells your mind should not be corrupted from the simplicity that is in Christ. అదే మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు. Christ is simple. There is no complication in Christ. చూడండి అనగా చాలా సులువుగా, అనగా ఎలాంటి కష్టతరమైనది కాదు క్రీస్తు తెలుసుకోవడం అనేది. చాలా మృదుత్వము కలిగి ఉండడం. In Christ, there is only love. There is from his eyes, from his mouth, from his hands, from his body, only one language is there: love. I love you. I love you. There's no hatred. There is no bad thoughts in his mind. There is no evil in him. He's so simple. His love. చూడండి చాలా క్రీస్తు యొక్క ఆ గుణ లక్షణాలు చూసినట్లయితే ఆయన కన్నుల నుండి, ఆయన ఆ యొక్క ముఖము నుండి, ఆయన సమస్త ఆయన చేతుల నుండి కేవలము ఆయన నుండి ఆ ప్రేమ అనేది మాత్రమే కనబడుతుందండి. కేవలం ప్రేమే, కానీ ఎలాంటి కోపం కానీ, మనకి ఏదైనా కీడు చేయాలని కానీ, మన ద్వేషం కానీ ఆయనలో ఏ భాగాన కూడా, ఏ కోశాన కూడా కనబడట్లేదు. అనగా చాలా మృదుత్వం, సరళత్వం అనేది మనం క్రీస్తులో చూస్తున్నాం. Nothing else is there, and it is so simple that easily you can be misled. No. God cannot be so much of love. If his love is not God, he has to punish you, he has to beat you, he has to curse you, he has to, all the thoughts can come, because the simplicity is God is love. For that your mind can get corrupted. No, God can never be that simple. If he's so simple, then he cannot control the whole universe. It's not possible for God to be simple. He has to be a complicated, difficult person. You can never understand God. That kind of thoughts comes in our mind. But God is simple. That is what his love. చూడండి దేవుడు మరి చాలా మృదుత్వం కలిగినటువంటి వాడు, చాలా మరి సరళత కలిగినటువంటి దేవుడు. ఇదిగో మరి అతని నుండి మరి మనకొచ్చేటటువంటి ఆలోచనలు ఎలా వస్తుంటాయంటే, లేదు దేవుడు అంత మృదువైనటువంటి వాడు కాదు. ఆయన కోపగిస్తాడు, ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు. లేకపోతే ఈ ప్రపంచానంతా ఆయన ఎలా ఏలుతాడు? మరి ఆయన ఖచ్చితంగా ఆయన శిక్ష, కోపము ఇవన్నీ కూడా ఉంటుంది. కేవలము సరళత కలిగినటువంటి దేవుడు అలాంటి గుణలక్షణం మాత్రమే కలిగి ఉండలేదు అని అనేకమైనటువంటి ఆలోచనలు మనలో కలుగుతుంటాయి. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అనగా క్రీస్తు కేవలము ఆయన చాలా మృదుత్వము, సరళత కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తించాలి. That is what Paul is telling. He's fearing the moment he goes from there, where he was just showing God's love, the pure love to the church. But once he goes away, this religious people will come and corrupt your mind
to remove your understanding the simplicity of God. చూడండి పౌలు గారు చాలా భయపడుతున్నారు. ఎందుకు అనంటే, ఒక్కసారి నేను ఈ యొక్క ఆ యొక్క విశ్వాసం నుండి నేను పక్కకు తొలగినప్పుడు, నేను వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడ ఈ మత బోధకులొచ్చి మరలా వీరి యొక్క మనసును చెరుపుతారో, క్రీస్తు యొక్క సరళత నుండి అనగా ఆయన ఎంత మృదుత్వం కలిగినటువంటి వ్యక్తో, అతని నుండి ఎక్కడ వీరి మనసులు పాడవుతాయో మరి అని పౌలు గారు చాలా భయపడుతూ ఉన్నాడు. That is one reason why I hate religion, because religion is presenting a different God than the true God, which is love. So is bringing fear, doubt, confusion on this God, that we can really love and trust this real true God. చూడండి అందుకే నేను ఈ యొక్క మతం బోధించే బోధ విషయంలో, మతం అనే విషయంలో నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అనంటే, మరి దేవుడి యొక్క గుణ లక్షణములను వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటున్నారు. దేవుడు ఎంత మృదుత్వం, సరళత్వము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మరొక రూపంలో వారు దేవుని చిత్రీకరించి వారి సొంతగా ప్రజల యొక్క మనసుల్లో అతని గుణ లక్షణాలను భిన్నంగా వారు చూపిస్తూ ఉంటున్నారు. For example, if you see Isaiah 43:1 says, God knows you by your name. ఉదాహరణకు చెప్పాలంటే మరి యెషయా గ్రంథము 43:1 చూసినట్లయితే, ఆయన మన పేరును ఆయన ఎరిగి ఉన్నాడు. Luke 12:7 says that he loves you so much that he knows the hair count of your head. మరి లూకాసు వార్త 12:7 చూసినట్లయితే, మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. Zechariah 2:8 tells that you are the apple of his eye. జకరియా 2:8 చూసినట్లయితే, మనము ఆయన కనుపాప వలె ఉన్నాము. Means what? He has intimate relationship with you, but you don't know that he has intimate relationship. That's why you're falling away. చూడండి దేవుడు మాత్రం మనతో ఒక సరియైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ మనము దేవునితో ఒక సరియైన సంబంధము, సన్నిహితమైన సంబంధము కలిగి ఉండట్లేదు. It's like the president knows Alex, but Alex does not know president. Will it help? It will not help. చూడండి ఇది ఎలా ఉంటుందంటే, మరి ప్రెసిడెంట్ గారేమో అలెక్స్ గారు అంటే తెలుసు. కానీ అలెక్స్ గారికే ప్రెసిడెంట్ ఎవరో తెలియదు. అదేమన్నా సహాయపడుతుందా? అస్సలు సహాయపడదు. In the same way, God, the Bible is telling, I know you by name. I know how much of hair means how much of what's the problem, everything I know. You are the pupil of my eye. I love you so much. But you do not know, and your mind is corrupted, telling that God is not good. God's nature is bad. He will punish, he will beat, he'll bring injuries in your life, he'll bring sickness in your life. This kind of thought is in your mind. So you're not having a right relationship with him. చూడండి దేవుడు అంటున్నాడు, నిన్ను నేను నీ పేరుతో సహా నాకు తెలుసు. నీ తల వెంట్రుకలు నేను లెక్కించి ఉన్నాను. అనగా నీకు వచ్చే ఏ సమస్య అయినా, అది ఏ ఇబ్బంది అయినా నేను గుర్తెరుగుతాను. నీ గురించి సమస్తము నాకు తెలుసు. కానీ సమస్య ఏంటి అనంటే, నీకే నేనెవరో తెలియదు. అనగా మనకు దేవుడు ఎవరో మనకు సరి అయినటువంటి ఆ యొక్క అభిప్రాయం లేదు. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, మరి దేవుడు చాలా కఠినుడని, శిక్షిస్తాడని, కోపిస్తాడని, ఆయన మనకి కీడు చేస్తాడని, మనను దుఃఖ పెడతాడని, ఇలాంటి ఆలోచనలు మనం దేవుని పట్ల కలిగి ఉంటున్నాం. But 1 John 4:8 clearly tells God is love. Means what? God is equal to love. Love is equal to God. If you talk about love, it will be God. If you talk about God, it is love. You cannot differentiate. Both is one. He is love. చూడండి 1 యోహాను 4 మనం చూసినట్లయితే, మరి దేవుడు ప్రేమ అయి ఉంటున్నాడు. ఇదిగో మనం ప్రేమ గురించి మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు ఉంటున్నాడు. దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రేమ ఉంటుంది. అనగా ఈ రెండిటిని కూడా మనము విడదీయలేము. ఈ రెండు కూడా దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే దేవుడు అని మనం గుర్తించాలి. And when I'll come to a couple, okay, when the husband trusts in the wife's love, or wife trusts in the husband's love, anything happens, they'll tell, maybe the whole world will go, but my husband will not leave me, or wife will tell vice versa. So what happens is they trust in that love. That's the reason they will not fail. చూడండి ఉదాహరణకు చెప్పాలంటే, ఒక భార్య భర్త యొక్క ప్రేమ పైన నమ్మిక ఉంచినప్పుడు,
ఒక భర్త తన యొక్క భార్య యొక్క ప్రేమ పైన నమ్మిక ఉంచినప్పుడు, ఇక ప్రపంచంలో ఎలాంటి సమస్య వచ్చినప్పటికిని, వారి పైన వ్యతిరేకంగా ఎవ్వరు చెప్పినప్పటికిని కూడా భార్య అంటుంది, "లేదు, నా భర్త ప్రేమ ఏంటో నాకు తెలుసు. ఆయన నన్నెన్నడూ విడిచిపెట్టడు" అని భార్య చెప్పగలుగుతుంది. అదే రీతిగా భర్త కూడా చెప్పగలుగుతాడు. ఆ ప్రేమ పైన నమ్మకం ఉన్నప్పుడు, ఏమి జరిగినా నా భార్య యొక్క ప్రేమ మారదు. మాకెన్నడూ కూడా మేము విడిపోము అని వారు ధైర్యంగా చెప్పగలుగుతారు. So in relationship, we should understand the nature, and we are just showing you in this class the nature of God is love. When you trust in that love, your relationship with God will be very strong. చూడండి, ఇందులో దేవుని యొక్క ఆ యొక్క నిజమైన స్వభావం ఏంటో నేను మీకు బోధిస్తూ ఉంటున్నాను. ఆ నిజమైన స్వభావం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఆయన స్వభావం ఏంటి అనంటే, ఆయన స్వభావము ప్రేమించే స్వభావం, ప్రేమగల స్వభావము, అది మనం గుర్తించాలి. That's what prophet Jeremiah told in Jeremiah 29:11. My plans for you is good and only good, and there is no evil in that. మరి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏందంటే, మరి మీ పట్ల మరి దేవుడు అంటున్నాడు కదా, మీ పట్ల నాకున్నటువంటి ఉద్దేశములు అవి మేలుకరమైనవే, క్షేమకరమైనవే కానీ ఎలాంటి కీడు కానీ, హాని కానీ నేను మీ పట్ల కలిగి లేను అని మాట్లాడుతున్నాడు. First very important thing for us to have a right relationship with God is to understand his nature, and his nature is love, love and only love. మనం మొదటగా దేవుని యొక్క మరి హృదయాన్ని, ఆయన యొక్క గుణలక్షణాల్ని మనము అర్థం చేసుకోవాలి. మొదటగా మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనంటే, ఆయన యొక్క నిజమైన స్వభావము ఏంటి అనంటే కేవలం ప్రేమ. ప్రేమ కలిగినటువంటి స్వభావమే మన ప్రభు కలిగి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. Okay, and after that, then you may ask a question, then why God gave the law in the Old Testament, why grace in the New Testament, which is a totally different topic, which I have already shared when I took the true nature of God, which I'll be taking the next class also. తర్వాత మీరు ప్రశ్న అడగొచ్చు, అయితే దేవుడు ఎందుకు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు కృప ద్వారా మాట్లాడుతున్నాడు, అయితే ఈ రెండిట్లో తేడా ఏంటి, భేదం ఏంటి, మరి ఎందుకు వీటిని అనుగ్రహించాడని మీరు ప్రశ్నించినట్లయితే, మరి నేను దేవుని యొక్క నిజ స్వభావంలో మీతో నేను గతంలో మాట్లాడాను. మరలా ఈ రెండిటి గురించి కూడా నేను మాట్లాడబోతుంటున్నాను. But very important, the main point is to have relationship, you should understand the nature, the character of a person. So I'm just showing you the character of God is love, and you need to trust in that love. చూడండి, ఒక వ్యక్తితో సరియైన సంబంధం మనకు కలిగి ఉండాలంటే మొదటగా ఆ వ్యక్తి యొక్క అతని యొక్క స్వభావం ఏ రీతిగా ఉందో మనం తెలుసుకోవాలి. అప్పుడే వారితో ఆ యొక్క సంబంధమును మనం కొనసాగించవచ్చు. కాబట్టి మొదటగా నేను దేవుని యొక్క గుణలక్షణాలు ఎలాంటివో మీకు నేను నేర్పిస్తూ ఉంటున్నాను. Okay, now what we'll do is there are 12 questions. We'll read the question. I think Brother Manish has that questions, right? Can you read that, and rest all should answer. ఇప్పుడు మనకు దాదాపు 12 ప్రశ్నలు ఉన్నాయి. మనీష్ గారు ఈ యొక్క ప్రశ్నలు చదువుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రశ్న చదువుతుండగా మిగతా వారు జవాబు ఇవ్వాలి. Or Brother Rajesh, whoever. ఎవరి ప్రశ్నలు కలిగి ఉన్నారో దయచేసి చదవండి. Or if Sister Kirti has the notes, she can. First question, what is the question? మొదటి ప్రశ్న ఏంటి? కీర్తి గాని, రాజేష్ గాని, మహేష్ గాని ఎవరి దగ్గర ఉందో వారు చదవండి. Yeah, good, brother. Yeah, Sister Kirti, can you read that question? ఓకే పాస్టర్ గారు. సాతాను హవ్వను అడిగిన ప్రశ్న ఏది? Yeah. So what's the question he asked Eve?
అంటే పాస్టర్ గారు సాటర్న్ ఏం క్వెషన్ అడిగిందంటే ఈ ఫ్రూట్స్ తినొద్దా? ఇది నిజమేనా? అనేసి అడిగింది గదా పాస్టర్ గారు. Yeah. So what was he doing there? అక్కడ తను ఏం చేస్తూ ఉన్నాడు? How did he start his question? Has God said? Means what? He firstly brought doubt in the character of God. ఎలా ప్రారంభించాడనగా, అది ప్రారంభములో ఒక అనుమానంతో మరి తినవచ్చు ఈ పండ్లు తినవచ్చా అన్నటువంటి అనుమానంతో, ఆ ప్రశ్నతో ప్రారంభించాడు సాతాను. Okay. Has God said? Did God told that Alex you should not drink? Did God said Alex you should not fight with others? Did God said that you should not have jealous? That's our nature. So this is the type of questions come to us first before we fall in that trap. మరి ఆ ప్రశ్న ఎలా అడుగుతుంది చూడండి. మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అన్నటువంటి ప్రశ్న అక్కడ అడుగుతూ ఉంటున్నాడు. నీవు నిజంగా తాగకూడదా? లేకపోతే గొడవాడకూడదా? ఇలా ఇలా ఒక ఆలోచనలో పడవేయడానికి ఇలాంటి ప్రశ్న సాతాను వేస్తూ ఉన్నాడు. Now next question. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం మరియు ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనం చదువుము. దేవుడు నిజముగా ఆదాముతో చెప్పిన దానితో హవ్వ చేర్పి చెప్పిన పదము లేక పదములు ఏవి? యెస్ పాస్టర్ గారు. ముట్టకూడదనేసి ఒకటి యాడ్ చేసింది పాస్టర్ గారు హవ్వ. Means what? What God didn't tell, she added in that. దేవుడు చెప్పంది హవ్వ అక్కడ యాడ్ చేసింది. So next question. 3వ ప్రశ్న ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుము. ఒకప్పుడు సాతాను హవ్వ హృదయములో దేవుని వాక్కు పట్ల సందేహాన్ని ఏర్పరచగలిగింది. ఈ వచనంలో Sister. యెస్ పాస్టర్ గారు. అంటే సాటర్న్ ఏం చేసిందంటే ఆ యొక్క హవ్వ హృదయంలో ఏం చేసిందంటే, ఈ ఫ్రూట్ తింటే నువ్వు చాలా అందంగా ఉంటావు. చాలా రమ్యంగా ఉంటావు. ఆహ్, అంటే దేవుడు హైడ్ చేస్తున్నాడు మీకు తెలియకుండా అన్నట్టు ఈ విధంగా తను రేజ్ చేసింది పాస్టర్ గారు. అంటే తన యొక్క హృదయంలో అంటే నేను ఎప్పుడైతే తింటానో నేను అందంగా ఉంటాను గావచ్చు. చాలా రమ్యంగా ఉంటాను అన్నట్టు ఈ విధంగా సాటర్న్ రేజ్ చేసింది పాస్టర్ గారు తన యొక్క హృదయంలో. అప్పుడేమైంది? తన భర్తకి కూడా ఇచ్చేసింది పాస్టర్ గారు. ఆమె తినింది హస్బెండ్‌కి ఇచ్చింది. That means what? హస్బెండ్‌కి. Yeah. He brought doubt, insisted or put doubt in her mind for her to do the thing what God had told not to do. దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో మరి ఆ యొక్క విషయాన్ని తను మరి చేయడం మనం చూస్తున్నాం. అనగా తను తిన్నది తన యొక్క భర్తకు కూడా ఇచ్చింది. Now very important. God told the moment you eat the fruit you shall die. ఇక చాలా ప్రాముఖ్యమైన విషయము, ఆ తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెప్పాడు. Were they dead the moment they ate the fruit? మరి వారు పండు తిన్న వెంటనే వారు మరణించారా? నో పాస్టర్ గారు. కానీ ఆత్మీయంగా No. Yeah, praise God, praise God. Now very important. Did God stop talking with them? ఎంత ప్రాముఖ్యమైనది. దేవుడు వారితో మాట్లాడడము ఆపేశాడా? నో పాస్టర్ గారు. If what Satan was telling was right, then God should have been an angry God. He should not have communicated with him. But can you see in verse 9 and 10, the next question? చూడండి నెక్స్ట్ ప్రశ్నలో మనం చూడొచ్చు 9, 10లో మరి వారు అలా చేసినందుకు నిజంగా దేవుడు మరి కోపయిష్టి అయినటువంటి దేవుడైతే, కోపగించే దేవుడైతే వారితో మాట్లాడడం మానివేయాలి. కానీ 9, 10 వచనాలు మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు వారితో సంబంధము కలిగి
ఇంకను వారితో సంభాషణలు కొనసాగించాడా? మాట్లాడాడు పాస్టర్ గారు. Means what? God didn't break the relationship. God didn't cut off the relationship. God still was loving. God was still talking to them. But these people fell in the trap of the deceiver. చూడండి అయితే దీని అర్థం ఏంటంటే దేవుడు మాత్రము ఆదామవ్వ వారి మధ్యలో తన మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఆయన మరి తీసివేయలేదు. ఆ సంబంధం అలాగే కొనసాగుతుంది. దేవుడు దాన్ని తొలగించలేదు. కానీ వీరు మాత్రము సాతాను యొక్క ట్రాప్ లో పడిపోయారు. But very important, we hear from the religion, if you do something wrong, God will stop talking to you. God will not. But we can see here the first mistake done by Adam and Eve, but still God in his love is coming and talking to them. చూడండి మతంలో బోధిస్తున్నటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. మీరు తప్పు చేసినట్లయితే, మీరు పాపం చేసినట్లయితే దేవుడు మీతో మాట్లాడడు అనేటటువంటి మాటలు మనం పదే పదే వింటూ ఉంటాం. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మొదట్లోనే దేవుడు మరి వీరెంతో తప్పు చేశారు. కానీ దేవుడు వారితో మాట్లాడడం మానివేయలేదు. వారి పట్ల దేవుడు తన ప్రేమను మరి చూపిస్తూనే ఉంటున్నాడు, కనపరుస్తూనే ఉంటున్నాడు. God is holy God. We are unholy. Unless you become as holy as God, God will not talk to you. He sees you sinner. He will not look at your face. This is all what we hear. ఇప్పటి వరకు మనం ఏం వింటూ వస్తూ ఉంటున్నాం? దేవుడు చాలా పరిశుద్ధుడు. కానీ మనమేమో చాలా పాపులము. అయితే దేవుడి యొక్క అంత పవిత్రమైన దేవుని మనం చూడాలంటే, ఆయనతో సహవాసం చేయాలంటే మనం కూడా అలాంటి పరిశుద్ధత వచ్చేంత వరకు మనము మాత్రము మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. ఆయన ముఖమును కూడా మనం చూడలేము అని ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం. But here we can see, though the first sin what was done, but still God came to talk to them. చూడండి ఇక్కడ ఈ మొట్టమొదటి పాపం ఇక్కడ జరిగింది. అయినప్పటికీ కూడా దేవుడు మరలా వారి దగ్గరికి వచ్చాడు. That shows he loves them. చూడండి ఇది మనకేం చూపిస్తుంది అనగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. Now, one more thing the religion puts is God in his anger threw Adam and Eve out of the garden. ఇంకొక మరి మతము ఇంకొక మాట కూడా బోధిస్తుంది ఏంటంటే దేవుడు చాలా కోపంతో ఆ యొక్క ఆదామవ్వలను ఆ తోటలో నుండి పంపించి వేశాడు అంట అని చెప్తూ ఉంటారు. And again means what? They're showing the wrong character of God. God is love, but they're putting across that God is an angry God because of one small sin, because of eating the fruit. That's why God kicked them out of the garden. చూడండి ఇక్కడ కూడా మనం మళ్ళా దేవుని యొక్క స్వభావమును వారు చాలా మరి వ్యతిరేకంగా బోధిస్తుంటారు. అనగా స్వభావమును వ్యతిరేకంగా చూపిస్తున్నారు. ఆయన చాలా కోపించే దేవుడని. చూడండి ఏదో ఒక చిన్న ఆ యొక్క పండు తినడం ద్వారా, చిన్న తప్పు చేయడం ద్వారా దేవుడు వారిని ఆ యొక్క తోట నుండి ఇద్దరిని నెట్టి పడేశాడు అని చెప్తూ ఉంటాం. Now, sister, read the next question and answer. You all have to answer. నెక్స్ట్ ప్రశ్న చదవండి. అందరు కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఆదికాండము 3వ అధ్యాయము 22, 24 వచనాలు చదువుము. దేవుడు ఆదాము హవ్వలకు ఏదెను వనములో నుండి ఎందుకు బయటకు పంపివేశాడు? Can someone read that and give the answer? Read ఇది చదివి slowly. 22 చదవండి. 20 అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున్న కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. Now, can anyone answer the question? ఎవరైనా జవాబు ఇవ్వగలుగుతారా?
ఆదామును దేవుడు ఏ నేల నుంచి తీశాడో ఆ నేల నుండి సేద్యం చేయడకు తన జీవితాన్ని కొనసాగించడానికి పంపించేవాడు. అర్థం కాలే బ్రదర్, ఇంకోసారి చెప్తారా? ఆదాము పాపం చేశాడు కనుక దేవుడు తనని ఏ నేల నుండి తీశాడో ఆ నేలలోనికి పంపించి సేద్యం చేసుకొని బ్రతకమని అక్కడ దేవుడు తన జీవితాన్ని కొనసాగించమని బయటికి పంపించాడు. Praise God. Brother, can you read verse 22 again? 22 ఒకసారి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటల నుండి అతన్ని పంపివేశను. So why did God took him out from Eden garden and put him outside? ఎందుకు దేవుడు ఏదేని తోట నుండి అతని వారిని బయటకు పంపించాడు? తనకు సహకారి అయినటువంటి ఆ యొక్క హవ్వ చేసిన పని మళ్ళీ ఆదాము కూడా చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో దాన్ని అలా తీసుకోకుండా బయటికి పంపించాడు. Again read verse 22. I want you all to understand. Yeah. Read again 22. See how the Satan blinds our eyes. We are reading the word, but we are not understanding. జీవవృక్ష ఫలములను కూడా తింటారు, తిని నిరంతరం జీవిస్తారని. Amen. Amen. Are you able to understand? God knew. Now they have allowed sin in them. Once the sin comes, curses, punishment, sickness, death not, everything comes in them. But now with all this, if they eat the tree of life, they will never die, but they'll have this sickness, their sin in them, which will punish them, which they will condemn themselves. So out of love, he took them out of the garden. చూడండి, ఇక్కడ ఈ మాట మనము గుర్తించాలి. ఇప్పుడు వారు ఆ యొక్క పాపమును వారిలోకి ఆహ్వానించారు పండు తినడం ద్వారా. కాబట్టి ఇక పాపానికి ఫలితం ఏంటి? ఆ యొక్క రోగాలు, ఆ బలహీనతలు, అవన్నీ కూడా ఇక వారి యొక్క శాపము అవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి ఎప్పుడైతే మరలా వీరు ఆ యొక్క పండును తిని జీవవృక్ష ఫలాలు తిని వారు నిరంతరము జీవిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా వారిలో ముందుగానే తినడం ద్వారా ఇవన్నీ పాపము, శాపం అన్నీ వచ్చేసాయి. కాబట్టి ఆ యొక్క రోగాలతో అవన్నీ కూడా వారిలో ఉన్నాయి. కాబట్టి వారు అక్కడ ఉండకుండా వారిని కాపాడడానికి వారిద్దరిని కూడా అక్కడి నుండి పంపించి వేశాడు. To make brother Venkat understand, I'll give an example. మరి సహోదరుడు వెంకట్ గారు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. Suppose God would not have put Adam and Eve out of the garden. ఒకవేళ దేవుడు ఆదాము అవ్వలను ఆ యొక్క ఏదెన్ తోటలో నుండి బయటకు పంపించకపోతే, because the sin is in them, now suppose he is eating the tree of life, means what? He will never die. Now he has diabetes, he has what to say, you can name all the diseases now the world has. So because of diabetes, his hand is getting cut, leg is getting cut, but he cannot die. Will he be the happy person? చూడండి, ఒకవేళ మరి అతని వారు ఎందుకు బయటకు పంపించలేదు అనగా, మరి వారిలో మనం గమనించినట్లయితే ఆదాము పాపము అనేది అతిక్రమించడం ద్వారా పాపం అనేది ఎంటర్ అయింది. ఇక పాపము ద్వారా ఇక తనలో పాపమును బట్టి ఆ యొక్క పర్యవసానం ఆయన చూడవలసి వస్తుంది. అనగా ఉదాహరణకు చెప్పాలంటే, ఒకవేళ మరి ఇక షుగర్ ఉందనుకోండి, డయాబెటిక్ ఉందనుకోండి, ఇక ఆ యొక్క శరీరము అనగా ఆ చెయ్యి అలా కట్ చేస్తూ వెళ్ళాలి. అంతేకాని తనకు మరణం అనేది ఉండదు. అలా మరణం లేకుండా తను ఆ యొక్క వృక్ష ఫలాలు తిని నిరంతరం జీవించినట్లయితే ఈ పాపం వల్ల వచ్చే రోగాలు తన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కానీ తనకు మరణం అనేది రాదు. అప్పుడు ఆయన సంతోషంగా ఉండగలుగుతాడా? So God in his love brought them out because he knew now sin has entered in them. Now through Christ,
the sin nature can be removed. So till then it's better they stay away, they don't eat from the tree of life. చూడండి ఇప్పుడు దేవునికి బాగా తెలుసు మరి ఇక ఆదాంలో పాప స్వభావం అనేది ఇక ప్రారంభించబడేది ఎంటర్ అయింది కాబట్టి మరలా క్రీస్తు వచ్చి దాన్ని విడుదల చేసేంత వరకు కూడా మరి అతను బయట ఉండడమే క్షేమం. ఎందుకంటే ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాలు తింటే మరి ఇంకా మరి ఆ యొక్క నిరంతరం జీవిస్తాడు. మరి ఆ పాపంతో ఉండి జీవించడము అది తనకు క్షేమము కాదు కాబట్టి దేవుడు తనను వారిని బయటకు పంపించాడు. Now, Brother Venkat, can you tell the answer? What will be the answer for that? Verse 22 to 24. What is that? Why did God put them out of the garden? ఎందుకు మరి వెంకట గారు జవాబు చెప్పాలి. ఎందుకు మరి దేవుడు మరి వారిద్దరిని కూడా మరి ఏదైనా తోట నుండి బయటకు పంపించాడు? 22 వచనం నుండి 24 వరకు ఉన్నటువంటి ఆ వచనాల నుండి మీరు ఇప్పుడు చెప్పిన మాటల్లో చెప్పండి. బైబిల్ 22 లో చెప్తాంది, క్లియర్ చెప్తాను. ఇప్పుడు 22 చదవండి. ఇప్పుడు 22 వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేశను. సో బైబిల్ క్లియర్ కదా అండి? I'm not telling Okay, something new. Bible, yeah, Yes. Bible is clear. If they eat from the tree of life, so God knew. So as a precaution, out of love, out of mercy, He brought them out. You will understand when you remove your mask and you see the love. And this class is that very important is you should understand God is love. Out of love, He took them out, not out of anger to punish them, but out of love, He took them out of the garden. చూడండి ఈ దేవుని యొక్క మరి ఇక్కడ ఆ యొక్క హెచ్చరికను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రేమ ద్వారానే వారిద్దరిని కూడా బయటకు పంపించాడు కానీ కోపంతో కానీ ద్వేషంతో కానీ వారిని బయటకు పంపించలేదు. ఎందుకంటే మరి ఒకవేళ ఈ జీవవృక్ష ఫలాలు తింటే ఆదాము నిరంతరం జీవిస్తాడు. ఎందుకు జీవించకూడదు అని అంటే జీవిస్తే సమస్య ఏంటి అని అంటే తనలో పాపం ఎంటర్ అయింది కాబట్టి పాపం వచ్చాక తను జీవించడం ద్వారా నిరంతరం జీవించడం ద్వారా ఏ ఉపయోగము లేదు. కాబట్టి దేవుడు ప్రేమతో వారిని బయటకు పంపించాడు. Question 6. 6th క్వశ్చన్. శిక్ష వలన కాకుండా కృపచేత దేవుడు చేసిన కార్యముగా నీవు దీనిని పరిగణించుచున్నావా? Question to you all. Is it anger or love? Mercy or punishment? లవ్ పాస్టర్ గారు. Love. Amen. Good. Next question. రోమా 5వ అధ్యాయం 17వ వచనం చదువుము. దేవుని యొక్క సమృద్ధి గల కృపాదానము మనలో ఎవరు పొందగలరు? Can someone read 5:17? రోమా 5:17 చదవండి. మరణము ఒకని అపరాధముల వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. Now, sister, can you read the question again? దేవుని యొక్క సమృద్ధి గల కృపాదానము మనలో ఎవరు పొందగలరు? కొనువారు. Now you may not have understood the question, so I'll give multiple choice. Okay. ప్రశ్న మనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి మనకు మల్టిపుల్ చాయిస్ ఇస్తారు. Okay. The multiple choice for whatever that question. Okay. Yeah. దేవునితో సంబంధం గలవారు. No. See, the 3 questions are there. Can you buy that? Can you earn that? Or can you receive that? మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనము కొనగలుగుతామా, మనము పొందుకోగలుగుతామా. థర్డ్ వన్ సార్.
Can you buy it? Can you, what are the three things? Can you buy it? Can you earn it? Can you receive it? ఒకటి సంపాదించువారు, పొందుకొనువారు, కొనువారు కొనువారా? పొందుకొనువారు ఆన్సర్. Huh? Yeah, brother. సి ఆన్సర్. పొందుకొనువారు. See. Yes. Praise God. Praise God. Now we'll try to understand. Okay. Buy it means what? సంపాదించువారు మొదటిది. See, I'll expose the religion and relationship. Okay. Alex, you need to give so much to the church. You need to give so much for the orphan. You need to do so much for something else. You need to buy, then God will give you the righteousness. Or చూడండి, you need, or second, you need to work out. You kneel down, you give your hair, you punish yourself, then you can earn your righteousness. Or you just believe in the work of Jesus, his love, and you will receive righteousness, which is right. చూడండి, విశ్వసించువారు మొదట్లో చూసినట్లయితే అనగా కొనువారు అనగా మరి ఈ నీతిని పొందుకోవాలంటే మరి నీవు మరి నీతి క్రియలు చేయాలి. మరి విధవరాళ్లకు, అనాథ బిడ్డలకు సహాయం చేయాలి, భోజనాలు పెట్టాలి. అలా మరి నీతి క్రియలు చేసినప్పుడే నీవు నీతిని కొనుక్కోగలుగుతావు మొదటిది. రెండోది వచ్చేసేసి లేదు, ఈ నీతిని సంపాదించాలంటే నీ యొక్క వెంట్రుకలు, తల వెంట్రుకలు అర్పించాలి, లేకపోతే కొండలెక్కాలి, ఇలాంటి అన్ని కూడా మరి నీతిని సంపాదించుకోవడానికి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పబడుతుంది. మూడోదిగా ఏంటి అనంటే విశ్వసించడం అనగా దేవుడు మనకి ఇస్తాడు. దేవుడి యొక్క క్రియల విషయంలో, ఆయన పనిలో మనం కేవలము నమ్మడం, విశ్వసించడం. ఆయన నీతి నాకు ఇచ్చాడు అని మనం విశ్వసించడం. ఈ మూడిట్లో ఏది? ఆన్సర్ సి పాస్టర్ గారు. What were we doing till now? పొందుకోవడం. Understood the difference? Because we didn't know God's love. We were thinking we can do something to buy God's righteousness. But God is clearly telling, no, you can do nothing through which you can buy my righteousness. But I am giving you the free gift of righteousness. That's my love. Believe and receive it. చూడండి, మరి మీ యొక్క క్రియల ద్వారా, మీ సొంత వాటి ద్వారా మీరు ఈ యొక్క నీతిని కొనలేరు. కాబట్టి ఇదిగో నేను ఉచితంగా మీకు నా యొక్క నీతిని మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి కేవలం మీరు చేయవలసింది ఏంటి అని అంటే మీరు విశ్వసించి పొందుకోవడం. Like Paul told in 2 Corinthians 11:3, that is what the serpent, now the religion is doing, has brought in the wrong picture of God and is telling you need to buy, you need to earn your righteousness. It cannot be given freely to you. God is a very hard God. చూడండి, మరి 2 కొరింథీ 11:3 మరి ఏ రీతి అయితే ఈ సర్పము కుయుక్తిగా మరి అవ్వను మోసపుచ్చిందో అదే రీతిగా మరి సాతానుడు కూడా మరి మనము మోసపుచ్చుతున్నాడు. ఏంటి అనంటే ఈ నీతి అనేది నీకు మరి ఉచితంగా వచ్చేది కాదు. ఈ నీతి సంపాదించాలి అంటే నువ్వు ఏదో ఒక క్రియ, ఏదో ఒక పని చేయాలి. నీవే సొంతగా దీన్ని కొనుక్కోవడానికి నువ్వు ఏదైనా చేయాలి, నీవే దీన్ని సంపాదించుకోవాలి అని సాతానుడు మరి మనకు ఆ యొక్క అనుమానపు బీజాన్ని వేస్తున్నాడు. కానీ ఈ నీతి అనేది దేవుడు మనకు ఉచితంగా తన కృపచేత మనకు ఇచ్చాడు. Because we do not know his love, because we do not know his nature, we are falling in the trap of religion. చూడండి, దేవుని యొక్క గుణ లక్షణాలను, ఆయన స్వభావము మనకు పూర్తిగా మనకు అర్థం కాలేదు కాబట్టి మనం ఈజీగా, చాలా సులువుగా మరి మతం యొక్క బోధలో మనం పడిపోతూ ఉంటున్నాం. If you don't understand this truth, Romans 6:23, next question. మరొక ప్రశ్న, రోమా 6:23. Brother Rajesh.
పాపము చేసినట్లయితే మనము దేనికి పాత్రులమయ్యున్నాము? Yeah, మరణము. Maranam. Praise God. Now, by grace, next question. Continue the next question, 9th question. దేవుడు తన కృపచేత మనము పొందవలసిన దానికి బదులుగా ఏమి అనుగ్రహించాడు? నిత్య జీవం. Louder, sister, you're correct. నిత్య జీవం. Louder. నిత్య జీవం. Amen. Because of one sin of Adam, we all are qualified or we have earned death. But the free gift in His love, He is giving us not death, but eternal life. Amen. ఆమేన్. చూడండి, ఆదాము ద్వారా మనమందరం కూడా ఆ యొక్క మరణాన్ని మరి రుచి చూసాం. కానీ ఇప్పుడు ప్రభువైన క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. Okay. So you can see the love of God. He knew because of one sin of Adam, now everyone are destined to death. But in His beautiful plan, Jesus came in flesh so that He can cancel this death and give eternal life to us. చూడండి, దేవునికి బాగా తెలుసు కేవలం ఆదాము చేసిన ఈ ఒక్క తప్పు వల్ల మానవుడికి మరణం వచ్చింది. కాబట్టి మరి దేవుడు ఎంతో ప్రేమ తన యొక్క ప్రణాళికలో ఆ ప్రేమ ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శాపాన్ని తొలగించి, ఆ పాపాన్ని తొలగించి, ఆ మరణాన్ని తొలగించి మనకు ప్రేమ ద్వారా మనకు సమృద్ధి అయిన జీవాన్ని, మరి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. I'm sorry, I'm taking 10-15 minutes extra. Last 3 questions. We'll finish fast. Next question. రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదవము. దేవుని ఎదుట మనలను మనమే నీతిమంతులుగా నిలుచుకొనుటకు ప్రయత్నించుట వలన మనము ఏమి చేయుటలో విఫలమవుతాము? Can someone read Romans 10:3? రోమా 10:3 చదవండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Yeah, praise God. Now answer that question. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఈ ప్రశ్నకు. నీతిని పొందుకోలేదు, Yeah. పొందుటలో విఫలము. Why they failed? వారు ఎందుకు విఫలమయ్యారు? స్వనీతిని ఆధారం చేసుకొని. Yeah. Okay. Time is short. I'll only answer. See. Okay, brother. Tell. Yeah, brother. చెప్పండి. ఈ లోకానుసారమైనటువంటి నీతిని అనుసరించడం వల్ల, లేదంటే మన ఆలోచనను అనుసరించి నడుచుకోవడం వల్ల దేవుడు ఇచ్చేటువంటి ఆ నీతిని పొందుకోలేకపోతున్నాం. Yeah, correct. Praise God. What happened? Jews, because they were in Judaism, they thought they had to do the things. Though the free gift of righteousness was available, they didn't submit to this righteousness, but they were submitting themselves to the worldly righteousness. So they didn't get the righteousness. చూడండి, ఈ యొక్క యూదులు మరి వీరికి ఈ యొక్క నీతి అనేది వారికి లభించినప్పటికీ కూడా వీరు మరి ఈ నీతి వైపు, దేవుడిచ్చే ఉచితంగా ఇచ్చే నీతి వైపు వారు చూడట్లేదు, కానీ లోకం ఇచ్చే నీతి వైపు వారి యొక్క దృష్టి నిలిపారు. So the problem happened was they never submitted to the free righteousness available. చూడండి, సమస్య ఎక్కడుంది అని అంటే వారు ఎప్పుడు కూడా ఉచితంగా ఇచ్చేటటువంటి నీతి విషయంలో వారు సమర్పించుకోలేరు, దానికి వారి యొక్క మనసు నిలపలేదు. Same problem with us. Because of religion is telling you have to buy, you have to earn your righteousness. Though the righteousness was available, we never submitted ourselves to this righteousness, but we are working our own righteousness. చూడండి, అదే రీతిగా ఇప్పుడు కూడా మనకు అదే జరుగుతూ ఉంది. మనకు ఉచితంగా ఆ యొక్క నీతి మనకు ఇవ్వబడ్డది, కానీ మనం దాని విషయంలో మన మనసు నిలపట్లేదు, కానీ మనం విశ్వసించట్లేదు, కానీ మనము మరి లోకము చెప్పేటటువంటి, మతము చెప్పేటటువంటి మాటలు వింటున్నాం. మన నీతిని పొందుకోవడానికి, సంపాదించడానికి మనం ఏదో ఒక క్రియ చెయ్యాలి, మన కృషి చెయ్యాలి అని మనము మరి పొరపాటు పడుతూ ఉంటున్నాం. When we know that Jesus is your righteousness and he became sin so that he can give his righteousness to you, unless you believe and submit yourself, then you cannot get this righteousness, the pure righteousness to your life. చూడండి, ఎప్పుడైతే మన యేసయ్య
మన యేసయ్య నీతి అయి ఉన్నాడు. ఆ యేసయ్య యొక్క నీతినే మనకు అనుగ్రహించి ఉన్నాడు అని ఎప్పటి వరకైతే మనం ఈ యొక్క సత్యాన్ని మనం నమ్మమో, అప్పటి వరకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉచితమైనటువంటి ఆ నీతిని మనం పొందుకోలేమండి. Okay. Question 11 I'll take later. It will take little time. Question 12. 11వ ప్రశ్న కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి నేను తర్వాత చెప్తాను. 12వ ప్రశ్న చూద్దాం. దేవుని గుణమును గురించి దీనిని బట్టి నీకు తెలిసినదేమి? దేవుడు ప్రేమించే దేవుడు పాస్టర్ గారు. ప్రేమించే దేవుడు. లవ్. Two answered. I want all to answer. అందరు జవాబు చెప్పాలి. Like when starting brother Rajesh tell everyone tell stotram. I saw all the mics were on and all were telling stotram, stotram, stotram. In the same way, I want everyone to unmute yourself and answer what is the character of God. అందరు కూడా అన్మ్యూట్ చేసి మీరు చెప్పండి దేవుని యొక్క స్వభావం ఏంటి? అందరు చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి అందరు. Amen. ప్రేమ. ఆమేన్. ప్రేమ. Amen. Amen. He is merciful, he is loving. That is his nature. ఆయన కనికరం గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, అదే ఆయన యొక్క స్వభావం అయి ఉంటుంది. When you are confident of his nature, for example, brother Rajesh is a very short-tempered person. ఉదాహరణకు చెప్పాలంటే మరి రాజేష్ గారు చాలా కోపిష్టి అనుకోండి. If that is his nature, for me to talk to him, I'll think twice. I'll check what is now his mood is, then I'll talk, because his nature is that. Today you understood the nature of God. His nature is love. He's merciful. He is just a God who cares for you. So when you know that nature, you'll never be afraid, but you'll go to him every moment, in good and bad times. చూడండి రాజేష్ యొక్క మరి స్వభావము మరి చాలా ఆయన కోపగించుకునే స్వభావం అయితే ఆయనతో మాట్లాడాలంటే నేను 2-3 సార్లు ఆలోచించి మాట్లాడతాను. మరి ఏ సమయంలో ఎలా ఉంటారు అని. అదే రీతిగా దేవుని విషయంలో కూడా ఆయన స్వభావం ఎలాంటిదో మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఇక మనలో భయం ఉండదు. ఇదిగో ఆయన ప్రేమ గల దేవుడు అని మనం గుర్తించినప్పుడు ఏ సమయంలోనైనా మనము ధైర్యంగా ఆయన దగ్గరికి మనము వెళ్ళగలుగుతాం. ఆయనతో సరి అయినటువంటి సంబంధాన్ని మనము కలిగి ఉండగలుగుతాం. Pity is religion has put a wrong picture of Christ or God in front of you. So today's class, I have just removed that and showed our God, my God is a God of love. My God is a God of mercy. My God is a caring God. He's never, ever, ever angry with me. He's a caring God. And your God is the same God. మరి సమస్య ఎక్కడంటే మరి మతము బోధించేటువంటి బోధనలలో ఇప్పటి వరకు వింటున్నటువంటి మాటలు మరి దేవుడు కోపగించుకునేవాడు, ఆగ్రహం చూపించేవాడు, మరి ఇలాంటివన్నీ వింటూ వస్తూ ఉంటున్నాం. అయితే ఈ రోజు మరి దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఇప్పటి వరకు మనం వింటున్నటువంటి ఆ మాటలన్నిటిలో నుండి కూడా ఒక్కొక్కటిగా మీ మైండ్ లో నుండి నేను తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను. ఈ రోజు నేను చెప్పేది ఏంటి అనంటే దేవుడు ప్రేమ గల దేవుడు. ఆయన మన పట్ల మరి ఆయన కేర్ తీసుకుంటాడు, మన పట్ల శ్రద్ధ వహించే దేవుడు, మన కనికరంతో ప్రేమించే దేవుడు అని ఈ రోజు ఈ మనస్సు దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటిది మనం పూర్తిగా మన యొక్క మనసులో మన మైండ్ లో అది ఇమిడిపోవాలి. When you have that, you'll have a good relationship with God. ఎప్పుడైతే ఇది మనము అర్థం చేసుకుంటామో దేవునితో మనకు సరి అయినటువంటి సంబంధము ఏర్పడుతుందండి. Amen. Amen. Any questions? Any doubts? ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉన్నట్లయితే దయచేసి అడగండి. Or are you set free from the bondage you are carrying till now? లేక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క భారంతో బంధించబడినటువంటి ఆ భారంతో మరి మీరు అందరూ కూడా విడుదల పొందారా? yes పాస్టర్ గారు. Amen. 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 Yes, amen. Praise God, brother Venkat. Praise God. Praise God.
I want everyone whom I talk to, I want everyone to understand this love of God so that everyone can walk in the freedom. I started walking freely by 2010 only. I lost my 40 years. I don't want anyone to lose their years not knowing God is love. చూడండి మరి 2010 నుండి నేను ఇక ఎప్పుడైతే ఆ ప్రేమను తెలుసుకున్నానో అప్పటి నుండి నేను దేవుడిని నడుస్తా. అంటే గతంలో 40 సంవత్సరాలు నాలో మరి ఆ యొక్క వృధా అయిపోయిందని ఎవరు కూడా ఇలా నష్టపోకూడదు. మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రారంభం నుండి దేవుని ప్రేమను గుర్తెరగాలి అని నా యొక్క ఆశ. Amen. Amen. Pastor, you can pray and close. Yeah. No questions, so you can pray. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం డాడీ. ఇక వేకువనే ప్రభా తండ్రి నేను మహిమపరుస్తూ దాన్ని నేను స్తుతించేటటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినదినము నీతో సరి అయినటువంటి సంబంధాన్ని ప్రభా తండ్రి మేము కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మాకు తండ్రి గొప్ప అంశాన్ని మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. నీతో నా ప్రభా తండ్రి ఆ రిలేషన్షిప్ తో ప్రభా సరి అయిన సంబంధాన్ని మేము ఎలా కలిగి ఉండగలుగుతామో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎప్పుడైతే ప్రభా నీ యొక్క గుణ లక్షణాలను నీ యొక్క హృదయాన్ని నీ స్వభావాన్ని మేము తెలుసుకుంటామో అప్పుడే నాయన ఆ యొక్క స్వభావాన్ని బట్టే నీతో పరిపూర్ణ సంబంధం మేము కలిగి ఉండగలుగుతామని మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకంగా నా ప్రభా మీరు ప్రేమ గల దేవుడు అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదాము అవ్వల విషయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఏ సర్పం ఏ రీతిగా కుయుక్తిగా ప్రభా ఆ యొక్క డౌట్ పెట్టి ప్రభా అయా తండ్రి మరి వారు ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయే రీతిగా సాతానుడు ప్రభా తండ్రి అక్కడ తండ్రి ప్లే చేశాడు ప్రభా. మేము నేర్చుకున్నాం అనేకమైన ప్రశ్నల ద్వారా ఈ రోజు మేము నేర్చుకున్నటువంటి విషయము తండ్రి నీ గుణ లక్షణాలలో ఎలాంటి మార్పు లేదు అని ప్రభా తండ్రి మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. మీరు మరి కోపగించే దేవుడు అని శిక్షించే దేవుడు అని అయ్యా తండ్రి వీటన్నిటి విషయంలో మేము వింటూ వస్తుంటున్నాం. కానీ మీరు ప్రేమ చేతనే మా యొక్క ప్రేమ మా పట్ల మీకుండే ఆలోచనలు ఉద్దేశాలు అవి మేలుకరమైనవే కానీ కీడు కలిగించేవి కాదు అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. మరి తండ్రి ప్రతి ఒక్క మాట ద్వారా ప్రతి ఒక్క వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇది నాన్న నీ ప్రేమను ప్రభా తండ్రి ఆ యొక్క నీతిని ప్రభా పొందుకోవడానికి మేమేమి చేయని అవసరం లేదు కానీ కేవలం నీ కార్యములందు విశ్వసిస్తే చాలు ఆ నీతిని ప్రభా మేము పొందుకోగలుగుతామని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా ఈ రోజు క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ నామంలో బ్లెస్ చేస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నీ గుణ లక్షణాలను ప్రభా నువ్వెంత ప్రేమ గల దేవుడవో ప్రభా గుర్తించి అయ్యా నీతో సన్నిహితమైన సంబంధాన్ని ప్రభా కలిగి ఉండడానికి ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దినము కూడా ప్రభా మేము భయపడక అయ్యా తండ్రి ప్రభా మేము వెనుదిరగక ప్రభా తండ్రి అయ్యా మరి సర్పం యొక్క కుయుక్తి వల్ల అవ్వ ఏదైతే మోసపుచ్చబడదో అలా మేము మోసపుచ్చబడకుండా ప్రభా మా మనసులను మీ సరళతలో మీరెంత సరళత కలిగినటువంటి దేవుడు ఎంత మృదువైనటువంటి దేవుడు మేము ఈరోజు గుర్తించి ప్రభా దినము కూడా నీకు దగ్గరగా ఉండే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం డాడీ. నీకు లెక్కలేని స్తోత్రములు డాడీ. నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తూ ఈ క్లాస్ ని మీరు బ్లెస్ చేసినందుకు స్టూడియో వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ సార్ని అలెక్స్ సార్ గాని ఇంకా మరి తను మీరు వాడుకోనండి అయ్యా. మాలో ఉన్న ప్రతి రాంగ్ టీచింగ్స్ అన్ని కూడా వేస్తూ నామంలో వెళ్ళపోనుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. దినదినము నీ సత్యమైనటువంటి బోధలో అయ్యా మా యొక్క మైండ్ రినీవ్ అవునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరిచి బలపరచమని ప్రతి ఒక్కరిని ప్రేమలో అయ్యా తండ్రి ఇంకా సన్నిహితమైన సంబంధం కలిగి నీతో సహవాసం చేస్తూ ముందుకు సాగుట కృపద ఇచ్చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and for eternity. Amen. 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 ఆమేన్. Praise Praise the Lord. God. Praise God. Praise God. Today's Amen. class was awesome. Yes. Amen. Yeah. Amen. Amen. Yeah. Your host, Brother Rajesh, was a host. ప్రైజ్ గాడ్. Yeah. Yeah, sister. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సెషన్ పాస్టర్ గారు. మైండ్ రెన్యూ అయ్యే సెషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అనేక విషయాలు తెలియజేసినందుకు దేవునికి స్తోత్రం. రిలేషన్‌షిప్ విత్ గాడ్ యొక్క యాడమ్ ఈవ్ నుండి ఈ విధంగా అనేక విషయాలు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు చెప్పాలంటే. స్టార్టింగ్ క్లాసెస్ చాలా డేస్ అయింది విని. సో, ఇప్పుడు గూడా ఇంకా రెన్యూ అయిపోయింది పాస్టర్ గారు. సో, నెక్స్ట్ క్లాసెస్ విన్నా ఆహ్, అంటే టోటల్‌గా రిలీజియన్‌గా ఉన్నటువంటి మైండ్‌సెట్ మనం ఎప్పుడు కూడా కలిగి ఉండొద్దు. వాళ్ళని పంపించాడు, ఆడమ్ ఈవ్‌లను పంపించాడు గదా! సో, దేవుడు కోపిష్ఠుడనేసి ఈ విధంగా సాధారణంగా ఉన్నటువంటి థాట్స్ అన్నీ గూడా రెన్యూ అయిపోయాయి. సో, దేవుడు ప్రేమించే దేవుడు, ఎందుకు పంపించాడు, అసలు పర్పస్ ఏంటి అనేసి ఈ విధంగా అనేక విషయాలు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. రియల్లీ సో బ్లెస్డ్. సో, థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరలా ఈ యొక్క వాక్యాన్ని రిపీట్ చేసినందుకే దేవునికి స్తోత్రం. అదేవిధంగా థాంక్ యూ సో మచ్ అక్క. చాలా క్లియర్‌గా ఇక్కడ ట్రాన్స్‌లేట్ చేశారు. ఆహ్, అంటే సరిగ్గా కొన్ని కొన్ని వర్డ్స్ అర్థం అవ్వకపోయినా సో, తెలుగులో అర్థమయ్యాయి. థాంక్ యూ సో మచ్ అక్క. చాలా క్లియర్‌గా ట్రాన్స్‌లేట్ చేశారు. థాంక్ యూ సో మచ్. పాటలు పాడి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా వాక్యాన్ని